హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి క్లాస్లో మనము ఆర్టికల్ 21 గురించి చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 21 గురించి వ్యక్తి యొక్క జీవించే హక్కు గురించి, ప్రాణరక్షణ గురించి, అంతరంగిక స్వేచ్ఛ గురించి చాలా స్పష్టంగా మనము చివరి ఆర్టికల్ అయినటువంటి ఆర్టికల్ 21లో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి, క్లాస్లో ఏదైనా అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఏదైనా మిస్టేక్ జరిగితే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో, దాన్ని సరి చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మాత్రం కొద్దిగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్ అనుకోకుండా ఏమైనా జరిగితే తప్పనిసరిగా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఈరోజు మనము భారత రాజ్యాంగంలోని 3వ భాగమైనటువంటి ప్రాథమిక హక్కులో భాగంగా సమానత్వపు హక్కును పూర్తిగా చేసుకున్నాం, కంప్లీట్గా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. మరి తర్వాత ఉన్నటువంటి స్వేచ్ఛ హక్కులో భాగంగా మనం ఈరోజు చివరి ఆర్టికల్ అయినటువంటి 23ని మనం ఈరోజు 24 మరియు అంటే ఇందులో స్వేచ్ఛ హక్కులో చివరి ఆర్టికల్ అయినటువంటి 22ను, అదేవిధంగా పీడనాన్ని నిరోధించే హక్కులో ఉన్నటువంటి ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. మొత్తంగా చూసుకున్నట్లయితే 3 ఆర్టికల్ గురించి ఈరోజు మనము చాలా డెప్త్లో చాలా క్లియర్గా స్పష్టంగా ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, రైట్. ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయేటటువంటి ఆర్టికల్ నంబర్ 22. ఆర్టికల్ 22 అనేది భారత రాజ్యాంగంలో ముఖ్యంగా ఒక వ్యక్తికి అరెస్ట్ నుండి అదేవిధంగా నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది. అరెస్ట్ నుంచి మరియు నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది. ఎవరికి? ఆర్టికల్ 22 అనేది ముఖ్యంగా ఒక వ్యక్తికి అరెస్టు మరియు నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇక్కడ నుంచి మరి ఒక వ్యక్తికి అరెస్టు, నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది. మరి వ్యక్తి అంటే ఎవరు? ఈ వ్యక్తి అంటే పౌరులు కావచ్చు, విదేశీ పౌరులు కావచ్చు, కంపెనీ కావచ్చు, సంస్థ కావచ్చు. అవునా? అంటే పౌరులకు కానీ, విదేశీ పౌరులకు కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక సంస్థకు కానీ అరెస్ట్ నుంచి, నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే పౌరులు మరియు విదేశీయులకు అరెస్ట్ నుంచి మరియు నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది అనేది ఆర్టికల్ నంబర్ 22 భారత రాజ్యాంగంలో ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. అవునా, రైట్. మరి ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 7 క్లాజులు ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇందులో 7 క్లాజులు పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ నంబర్ 22లో మొత్తంగా 7 క్లాజులు పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ నంబర్ 22 క్లాజ్ 1 నుంచి ఆర్టికల్ నంబర్ 22 క్లాస్ 7 వరకు, మొత్తం సబ్ క్లాస్ 7 వరకు ఆర్టికల్ 22లో పొందుపరిచిన విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా, రైట్. మరి ఆర్టికల్ నంబర్ 22 క్లాస్ 1, ఇది వరకే మనం నేర్చుకున్నాం. ఆర్టికల్ 22 అనేది ముఖ్యంగా 2 విషయాలను అధ్యయనం చేస్తుంది. అది ఏంటిదంటే, ఒకటి అరెస్ట్ నుంచి, మరొకటి నిర్బంధం నుంచి, నివారక నిర్బంధం నుంచి. ఇక్కడ నుంచి నివారక నిర్బంధం నుంచి మరియు అరెస్ట్ నుంచి ఎవరికి రక్షణ కల్పిస్తుంది? ఈ ఆర్టికల్ అరెస్టు మరియు నివారక నిర్బంధం నుంచి ఎవరికి రక్షణ కల్పిస్తుంది? వ్యక్తికి రక్షణ కల్పిస్తుంది. వ్యక్తి అంటే విదేశీ పౌరులు కావచ్చు, భారతీయ పౌరులు కావచ్చు అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. తర్వాత ఆర్టికల్ నంబర్ 22 క్లాస్ 1లో ఉన్నటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఇందులో ముఖ్యంగా అరెస్ట్ అయిన వ్యక్తికి
అరెస్ట్ అయిన వ్యక్తికి సాధ్యమైనంత త్వరగా అరెస్టుకు సంబంధించిన కారణాలను తెలియజేయాలి. ఏంటిది? అరెస్ట్ అయిన వ్యక్తికి సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయడానికి గల కారణాలను సంబంధిత వ్యక్తికి తెలియజేయాలి. ఏముంది ఆర్టికల్ 22(1)లో? ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో అరెస్ట్ చేయబడిన వ్యక్తికి అరెస్ట్ చేయడానికి గల కారణాలను మనం సాధ్యమైనంత వరకు తెలియజేయాలి. ఎవరు తెలియజేయాలి? అరెస్ట్ చేసిన వారు. ఎవరు? అరెస్ట్ చేసిన వారు అరెస్ట్ చేయడానికి గల కారణాలను సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలి అనే విషయాన్ని ఆర్టికల్ 22 క్లాస్ 1 తెలియజేస్తుంది. మరి తర్వాత ఉన్నటువంటి ఇందులోని కంటిన్యూషన్ లో ఇంకో అంశం ఏమని పేర్కొనడం జరిగిందంటే, ఒకటి అరెస్ట్ అయిన వ్యక్తికి అరెస్ట్ చేయడానికి గల కారణాలను తెలియజేయాలి. అంటే ఒక వ్యక్తికి అరెస్ట్ చేసినప్పుడు అతను ఎందుకు అరెస్ట్ చేయబడ్డారో ఆ వ్యక్తికి మనము రీజన్ ని మనం తెలియజేయాలి అనే విషయాన్ని ఆర్టికల్ 22 క్లాస్ 1 తెలియజేస్తుంది. ఇందులోనే అరెస్ట్ చేయబడిన వ్యక్తి తనకు ఇష్టమైనటువంటి న్యాయవాదిని సంప్రదించే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు అతని తరపున ఏ అనే వ్యక్తి తరపున కోర్టులో వాదించడానికి, అంటే సపోజ్ ఏ అనే వ్యక్తి అరెస్ట్ చేయబడ్డాడు అనుకోండి, అరెస్ట్ చేయబడిన ఏ అనే వ్యక్తి తనకి ఇష్టమైనటువంటి న్యాయవాదిని సంప్రదించవచ్చు. ఎందుకంటే కోర్టులో వాదించడానికి అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తి తనకు ఇష్టమైనటువంటి న్యాయవాదిని సంప్రదించవచ్చు, న్యాయవాదిని నియమించుకోవచ్చు తన కేసును వాదించడానికి, విచారించడానికి. అవునా? ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? తర్వాత ఇంకా మూడో అంశం ఇందులో పరిశీలించినట్లయితే, అరెస్ట్ చేయబడిన వ్యక్తికి ప్రతివాదన చేయడానికి అవకాశం కల్పించాలి. ఎందుకు ప్రతివాదన? ఏంటిది? అరెస్ట్ చేయబడిన వ్యక్తికి ప్రతివాదన చేయడానికి అవకాశం కల్పించాలి. కోర్టులో ఎవరైతే అరెస్ట్ చేయబడిన వ్యక్తికి కోర్టులో, న్యాయస్థానంలో ప్రతివాదన చేయడానికి అవకాశం కల్పించాలి అనే విషయాన్ని ఆర్టికల్ 22 క్లాస్ 1 తెలియజేస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఆర్టికల్ 22 క్లాస్ 1 అనేది ముఖ్యంగా 3 అంశాలను తెలియజేస్తుంది. ఒకటి, అరెస్ట్ అయిన వ్యక్తికి అరెస్ట్ చేయడానికి గల కారణాలను తెలియజేయాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో ఆ వ్యక్తికి కారణాలను తెలియజేయాలి ఫస్ట్. సెకండ్, అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి తనకు ఇష్టమైనటువంటి న్యాయవాదిని సంప్రదించుకోవడానికి అవకాశం కల్పించాలి. ఇక మూడో అంశం వస్తే, అరెస్ట్ చేయబడిన వ్యక్తికి న్యాయస్థానంలో, కోర్టులలో ప్రతివాదన చేయడానికి అవకాశం కల్పించాలి. ఈ 3 విషయాలను ఆర్టికల్ 22 క్లాస్ 1 తెలియజేస్తుంది. క్లియరా? ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులోనే మనం పరిశీలించినట్లయితే ఆర్టికల్ 22 క్లాస్ 2 ఇందులో ఉన్న అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఇందులో అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల లోపు, 20 hours లోపల, 24 గంటల లోపు సమీపంలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఏంటిది? అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అవునా? అయితే అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తి 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అనే విషయాన్ని ఈ నిబంధన తెలియజేస్తుంది. అయితే ఇందులో ప్రయాణ సమయం అనేది మినహాయింపుగా ఇవ్వడం జరిగింది. సపోజ్ అరెస్ట్ అయిన వ్యక్తిని ఈరోజు మార్నింగ్ సెషన్లో 10 AM కు అరెస్ట్ చేయబడితే అతనికి తర్వాత ఈరోజు ఎంత, సపోజ్ 7 అనుకోండి,
7/1/2025 నాడు 10 AM అరెస్ట్ చేయబడితే ఆ వ్యక్తిని 10 AM 8/1/2025 లోపు అరెస్టు చేసినటువంటి వ్యక్తికి కోర్టు ముందు హాజరుపరచాలి. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, న్యాయస్థానంలో హాజరుపరచాలి. అంటే 24 గంటలు అనుకోండి. సపోజ్ ఏ అనే వ్యక్తి 10 AM 7/1/2025 నాడు అరెస్ట్ కాబడితే తర్వాత రోజు 10 AM 8/1/2025 లోపు ఆ వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అయితే ఇందులో ఏమైందంటే ప్రయాణ సమయం అనేది 1 అవర్ లేదా 2 అవర్ ఉన్నట్లయితే 1 అవర్ లేదా ప్రయాణ సమయం అనేది అతని యొక్క వ్యక్తిని కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి 2 లేదా 3 గంటలు లేదా 1 అవర్ లేదా ఎంత సమయం పడుతుందో ఆ సమయం అనేది ఇక్కడ మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే 24 గంటల కంటే సపోజ్ ఏ అనే వ్యక్తిని న్యాయస్థానంలో హాజరుపరిచేటప్పుడు ఒక 2 అవర్స్ జర్నీ సమయం పడింది అనుకోండి. అంటే సమయం ఎంత అవుతుంది? ఇది 24 + 2 26. అంటే ప్రయాణ సమయం అనేది ఎక్కువ కావచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే 24 + 2 అనేది 26 గంటలు అవుతుంది. కాబట్టి దాని నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రయాణ సమయం అనేది మినహాయింపుగా ఇవ్వడం జరిగింది అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తికి. అవునా? రైట్. తర్వాత మరో అంశాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ఇంకో అంశం ఏంటిదంటే అరెస్ట్ చేయబడిన వ్యక్తికి 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అని ఆర్టికల్ నంబర్ 22 క్లాస్ 2 తెలియజేస్తుంది. కొన్ని ప్రతికూల పరిస్థితులలో అరెస్ట్ చేయబడిన వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం వీలు కానట్లయితే అటువంటి సందర్భంలో మెజిస్ట్రేట్ యొక్క ఉత్తర్వులు ఉన్నట్లయితే ఆ వ్యక్తిని కొంతకాలం పాటు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ఆలస్యం కావడానికి సమయం తీసుకోవచ్చు. ఒకవేళ మెజిస్ట్రేట్ యొక్క ఉత్తర్వులు లేకుండా అరెస్ట్ చేయబడేటువంటి వ్యక్తిని 24 గంటలకు మించకుండా ప్రయాణ సమయాన్ని మినహాయించి ఎక్కువ కాలంలో నిర్బంధించరాదు అనే విషయాన్ని ఇక్కడ ఆర్టికల్ నంబర్ 22 క్లాస్ 2 తెలియజేస్తుంది. ఏంటిది? ముఖ్యంగా రెండో అంశాలను ఆర్టికల్ 22 క్లాస్ 2 తెలియజేస్తుంది. అదొకటి, అరెస్ట్ చేయబడిన వ్యక్తిని 24 గంటల లోపల దగ్గరలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కొన్ని ప్రతికూల పరిస్థితులు, రెండవ అంశం ఏంటంటే కొన్ని ప్రతికూల పరిస్థితులలో హాజరుపరచడం వీలు కానట్లయితే అటువంటి సందర్భంలో మెజిస్ట్రేట్ యొక్క ఉత్తర్వులు ఉండాలి. మెజిస్ట్రేట్ యొక్క ఉత్తర్వులు లోబడి కొంత ఎక్కువ కాలం మనం తీసుకోవచ్చు. 24 గంటల కంటే ఎక్కువ కాలం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకోవచ్చు. ఎప్పుడు? అది మెజిస్ట్రేట్ యొక్క ఉత్తర్వులు ఉన్నట్లయితే. మెజిస్ట్రేట్ యొక్క ఉత్తర్వులు లేకుంటే 24 గంటలకు మించకుండా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. తర్వాత ఆర్టికల్ 22 క్లాస్ 3లో అంటే మొత్తం చూసినట్లయితే ఆర్టికల్ 22 క్లాస్ 3లో ఉన్నటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే ఆర్టికల్ 22 క్లాస్ 1, 22 క్లాస్ 2లో ఉన్నటువంటి అంశాలు, ఈ పైన ఉన్నటువంటి ఈ రెండు ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలు, ఆర్టికల్ 22 క్లాస్ 1, ఆర్టికల్ 22 క్లాస్ 2, ఈ రెండు ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలు విదేశీ అంటే శత్రుదేశ పౌరులకు అదేవిధంగా నివారక నిర్బంధం కింద అంటే ఈ చట్టం కింద నివారక నిర్బంధం కింద అరెస్టు కాబడినటువంటి వ్యక్తికి వర్తించదు. ఎవరికి? శత్రుదేశ పౌరులకు అదేవిధంగా నివారక నిర్బంధం కింద అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తికి పైన ఉన్నటువంటి ఈ రెండు ఆర్టికల్లు వర్తించదు. అంటే ఇందులో ఉన్నటువంటి
ఇమిడి ఉన్నటువంటి అంశం మనం ఒకసారి పరిశీలించినట్లయితే శత్రు దేశాల పౌరులు కావచ్చు, నివారక నిర్బంధం కింద అరెస్టు కాబడినటువంటి పౌరులు కావచ్చు, వారికి అరెస్టు కావడానికి గల కారణాలను తెలియజేసిన అవసరం లేదు. న్యాయవాదిని ఇష్టమైనటువంటి న్యాయవాదిని సంప్రదించే హక్కు కల్పించవచ్చు లేదా కల్పించకపోవచ్చు. ప్రతివాదన ఇక అవకాశం కల్పించవచ్చు లేదా కల్పించకపోవచ్చు. మరొకటి అరెస్టు కాబడిన వ్యక్తిని శత్రుదేశ పౌరులు కావచ్చు, నివారక నిర్బంధం కింద అరెస్టు కాబడినటువంటి వ్యక్తులు కావచ్చు, వారిని మెజిస్ట్రేట్ ముందు 24 గంటల లోపు హాజరుపరచవచ్చు లేదా పరచకపోవచ్చు. అవునా? ఈ రెండు ఆర్టికల్లను ఆర్టికల్ 22, 23 నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, శత్రుదేశ పౌరులు నివారక నిర్బంధం కింద అరెస్ట్ చేయబడిన వ్యక్తులకు ఈ రెండు ఆర్టికల్లు వర్తించదు. ఈ పైన కల్పించినటువంటి ఆర్టికల్ ఉన్నటువంటి రక్షణలు, సంరక్షణలు, ప్రొటెక్షన్ అనేది శత్రుదేశ పౌరులకు, నివారక నిర్బంధం కింద అరెస్ట్ కాబడినటువంటి పౌరులకు, వ్యక్తులకు వర్తించదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. ఈ తర్వాత ఉన్నటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే మరొక అంశం ఇందులో నివారక నిర్బంధం. ఏంటిది? నివారక నిర్బంధం అని అంటున్నాం. మరి నివారక నిర్బంధం అంటే ఏంటిది? నివారక అంటే నివారించడం. ఏంటిది? నివారక అంటే నివారించడం. నిర్బంధం అంటే ఒక వ్యక్తి నిర్బంధించడం అంటే ఒక వ్యక్తి నేరం చేయనప్పటికీ, నేరం చేస్తాడేమో అనే అనుమానంతో ఎక్స్ అనే ఒక వ్యక్తి నేరం చేయనప్పటికీ నేరం చేస్తాడేమో అనే అనుమానంతో, ఒక వ్యక్తి నేరం చేస్తాడేమో అనే అనుమానంతో, ఆ అనుమానం ఆధారంగా ఒక వ్యక్తిని నిర్బంధించడం. ఏంటిది? ఒక వ్యక్తిని నిర్బంధించడం అంటే ఇక్కడ నేరం జరగలేదు. వాస్తవానికి ఇంతవరకు నేర్చుకున్న వాటిలో నేరం జరిగిన తర్వాత అరెస్ట్కి సంబంధించిన రక్షణలను మనం ఆర్టికల్ 22 క్లాస్ 1 క్లాస్ 2లో నేర్చుకున్నాం. ఇందులో ఏంటిది? నేరం జరగక ముందు ఒక వ్యక్తి నేరం చేయనప్పటికీ, నేరం జరగనప్పటికీ, నేరం జరుగుతుంది, చేస్తాడేమో అనే ఒక భావంతో, ఒక అనుమానంతో అరెస్ట్ చేయడాన్ని, నిర్బంధించడాన్ని ఏమంటారంటే నివారక నిర్బంధం. అంటే నివారిస్తున్నాం. ఎక్కడ? నేరం జరగక ముందు నేరం జరుగుతుందేమో అనే భావనతో ఏం చేస్తున్నాం? నేరాన్ని నివారిస్తున్నాం. కాబట్టి ఏమంటున్నాం ఇక్కడ? నివారక నిర్బంధం. అంటే నేరం జరగకుండా నివారిస్తున్నాము, నేరం జరగకుండా రక్షణ కల్పిస్తున్నాము, నేరాన్ని నివారిస్తున్నాము. కాబట్టి ఏమంటాం? దీన్ని మనం నివారక నిర్బంధం అని అంటాం. ఒక వ్యక్తి నేరం చేయనప్పటికీ నేరం జరుగుతుందేమో అనే ఒక అనుమానంతో నిర్బంధించడాన్ని ఏమంటారు అంటే నివారక నిర్బంధం అంటాం. ఏమంటాం? నివారక నిర్బంధం అంటాం. ఇందులో మొత్తంగా 4 క్లాసులు ఇవ్వడం జరిగింది. ఏంటిది? ఇందులో మొత్తంగా 4 క్లాసులు ఇవ్వడం జరిగింది. ఒకటి 22 క్లాస్ 4, ఆర్టికల్ 22 క్లాస్ 4 నుంచి ఆర్టికల్ 22 క్లాస్ 7 వరకు నిబంధనలు ఇందులో ఇవ్వడం జరిగింది. రైట్. మరి ఇందులో ఉన్నటువంటి అంశాలను ఇంకా పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, ఇందులో ఉన్నటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మనం పరిశీలించినట్లయితే మొత్తం 4 క్లాసులు ఇందులో ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఆర్టికల్ నంబర్ 22 క్లాస్ 4. ఇందులో నిర్బంధించినటువంటి వ్యక్తి, నివారక నిర్బంధం కింద నిర్బంధించబడినటువంటి వ్యక్తి అతనికి 3 నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధించరాదు. ఏంటిది? నేరం జరుగుతుందేమో అనే అనుమానంతో నిర్బంధించబడిన వ్యక్తికి ఆ వ్యక్తిని
3 నెలల కంటే ఎక్కువ కాలం 3 నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధించరాదు. ఒకవేళ 3 నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలోకి ఉంచాలన్నా కూడా, ఎక్కువ కాలం నిర్బంధంలోకి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఉంచాలన్నా కూడా సలహా బోర్డు యొక్క అనుమతి అవసరము. అంటే సలహా బోర్డు యొక్క అనుమతి అవసరము. మరి ఈ సలహా బోర్డులో, అడ్వైజర్ బోర్డులో ఎవరు ఉంటారంటే హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కావలసినటువంటి అర్హతలను కలిగినటువంటి వ్యక్తి మాత్రమే. ఏంటిది? హైకోర్టు అడ్వైజరీ బోర్డుగా, సలహా బోర్డులో ఎవరిని నియమిస్తారంటే, ఇందులో కొంతమంది వ్యక్తుల సమూహం ఇది. ఏంటి? సలహా బోర్డు అంటే కొంతమంది వ్యక్తుల సమూహం ఇది. ఇందులో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కావలసిన అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఇందులో సలహా బోర్డులో సభ్యులుగా నియమించబడతారు. అవునా? ఈ బోర్డు యొక్క అనుమతి ఉన్నట్లయితే, ఈ బోర్డు యొక్క ఉత్తర్వులు ఉన్నట్లయితే, ఈ బోర్డు యొక్క అనుమతి ఉన్నట్లయితే సంబంధిత వ్యక్తిని నివారక నిర్బంధం కింద అరెస్ట్ చేయబడిన వ్యక్తిని 3 నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధించవచ్చు. మరి ఇంకో విధంగా ఏ విధంగా వీరి యొక్క కాల పరిమితిని పెంచవచ్చు అంటే, పార్లమెంటు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో దేశ ఐక్యత, సమగ్రత, దేశ యొక్క భద్రత, పౌర హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ కొన్ని చట్టాలను రూపొందించి కొన్ని వ్యక్తుల యొక్క నివారక నిర్బంధాన్ని పెంచడం కానీ, కొన్ని ప్రత్యేక వర్గం యొక్క నివారక నిర్బంధం యొక్క కాల పరిమితిని పెంచడానికి చట్టాలను రూపొందించి నివారక నిర్బంధ కాలాన్ని పెంచవచ్చు. ఒకటి సలహా బోర్డు అనుమతి ద్వారా పెంచవచ్చు, లేదా పార్లమెంట్ చట్టం ద్వారా పెంచవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 22 క్లాస్ 4 లో తెలియజేయడం జరిగింది. ఓకేనా? రైట్. తర్వాత ఇందులో ఆర్టికల్ 22 క్లాస్ 5 ని మనం పరిశీలిస్తే, ఆర్టికల్ 22 క్లాస్ 5 ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఆర్టికల్ 22 క్లాస్ 5 నివారక నిర్బంధం కింద అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తి, నిర్బంధించబడినటువంటి వ్యక్తి అతను ఎందుకు నిర్బంధించబడ్డారు అంటే, ఈ చట్టం కింద నివారక నిర్బంధం కింద అరెస్టు లేదా నిర్బంధించబడినటువంటి వ్యక్తి తను ఎందుకు నిర్బంధించబడ్డారో అతనికి కారణాలు తెలియజేయాలి. ఏమని తెలియజేయాలి? అతనికి కారణాలు తెలియజేయాలి. ఏం తెలియజేస్తుంది ఆర్టికల్ 22 క్లాస్ 5? నివారక నిర్బంధం కింద నిర్బంధించబడినటువంటి వ్యక్తికి అతను ఎందుకు నిర్బంధించబడ్డాడో, సంబంధిత పర్సన్ ఎందుకు నిర్బంధించబడ్డాడో అతనికి ఏం తెలియాలి? కారణాలను తెలియజేయాలి అనే అంశాన్ని ఆర్టికల్ 22 క్లాస్ 5 తెలియజేస్తుంది. అవునా? రైట్. తర్వాత మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడైనా ధర్నాలు, ర్యాలీలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, పౌర సంఘాలు కొందరిని ఏం చేస్తారంటే, పోలీసులు ర్యాలీలో, ధర్నాలో పాల్గొనకుండా ముందుగానే అరెస్ట్ చేస్తారు. అవునా? కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. దేని కింద అరెస్ట్ చేస్తారని? మరి ఇక్కడ నివారక నిర్బంధం కింద. ఎందుకు? శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, దేశ ఐక్యత, సమగ్రతను దృష్టిలో ఉంచుకొని నివారక నిర్బంధం కింద మనము సహజంగా చూస్తూ ఉంటాం. అవునా? దేని కింద మరి? ఇది నివారక నిర్బంధం కింద నిర్బంధించబడుతుంది, అరెస్ట్ చేయబడుతుంది. అవునా? రైట్. మరి నివారక నిర్బంధం కింద నిర్బంధించబడిన వ్యక్తికి సమాచారాన్ని తెలియజేయాలి, అతని కారణాలు తెలియజేయాలి అనే విషయాన్ని ఆర్టికల్ 22 క్లాస్ 5 లో ఉందనే విషయం మనం నేర్చుకున్నాం. అవునా? తర్వాత ఆర్టికల్ నంబర్ 22 క్లాస్ 6 అనేది నివారక నిర్బంధం కింద ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వారికి
జాతీయ ప్రయోజనాలకు దేశ సమైక్యత, సమగ్రత, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తుంది. ఒకవేళ నిర్బంధించబడిన వ్యక్తికి అతని కారణాలు తెలియజేస్తే, మరి కారణాలు తెలియజేసినప్పటికీ కారణాలను అతనికి వివరిస్తే అతను ఏమైనా జాతీయ ప్రయోజనాలకు, జాతీయ సమైక్యత, భద్రత, శాంతి భద్రతకు విఘాతాన్ని కలిగిస్తాడేమో అని పోలీసులు అనుమానిస్తే అతనికి నివారక నిర్బంధానికి సంబంధించిన కారణాలను తెలియజేయవలసినటువంటి అవసరం లేదు. అంటే ఆర్టికల్ 22(5) ఏం చేస్తుంది? ఆర్టికల్ 22 క్లాస్ 5 ఏమని తెలియజేస్తుంది? నివారక నిర్బంధం కింద నిర్బంధించబడిన వ్యక్తికి నిర్బంధించడానికి గల కారణాలు తెలియజేయాలి అనే విషయాన్ని ఆర్టికల్ 22 క్లాస్ 5 తెలియజేస్తుంది. కానీ జాతీయ ప్రయోజనాలు, జాతీయ సమైక్యత, శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య పరిరక్షణ నిమిత్తము అతనికి తెలియజేయడం అంతగా అవసరం లేదని భావించబడితే అతనికి కారణాలు తెలియజేయడం అవసరం లేదు అనే విషయాన్ని ఆర్టికల్ 22 క్లాస్ 6 తెలియజేస్తుంది. ఇంకా ఇందులో చివరి ఆర్టికల్ మనం పరిశీలించినట్లయితే ఆర్టికల్ 22 క్లాస్ 7. ముఖ్యంగా ఇందులో నివారక నిర్బంధానికి సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారము, నిర్బంధానికి సంబంధించిన ప్రక్రియలను రూపొందించే అధికారము, నియమ నిబంధనలను రూపొందించే అధికారము పార్లమెంటుకు ఉందని విషయం తెలియజేస్తుంది. ఏంటిది? నివారక నిర్బంధం సమయంలో నివారక నిర్బంధానికి సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం, నిబంధనలు రూపొందించే అధికారము పార్లమెంటుకు ఉందనే విషయం ఆర్టికల్ 22(7) తెలియజేస్తుంది. మరి ఇప్పటి వరకు భారతదేశంలో నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడానికి, సమాజంలో శాంతిని నెలకొల్పడానికి పార్లమెంటు నివారక నిర్బంధాన్ని నివారించడానికి, నేరాన్ని నియంత్రించడానికి అనేక చట్టాలను రూపొందించడం జరిగింది. అందులో మనం కొన్ని ముఖ్యమైన చట్టాలను పరిశీలిస్తే, ఒకటి 1950వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ చట్టం కింద నేరం జరగకముందు నేరం జరుగుతుందనే ఉద్దేశంతో అనుమానించి ఒక వ్యక్తిని నిర్బంధించడం అనే అంశాలు ఇక్కడ తోడు చేసుకున్నాయి. అంటే నేరం జరగకముందు నేరం జరుగుతుందనే అనుమానంతో ఒక వ్యక్తిని నిర్బంధించవచ్చు అనే విషయం ఆర్టికల్ 22 క్లాస్ 4లో తెలుసుకున్నాం. ఆ నిబంధనను అమలు చేయడానికి 1950లో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పార్లమెంట్ రూపొందించడం జరిగింది. ఈ చట్టము 1950 నుంచి 1969 వరకు కొనసాగింది. మరి తర్వాత కాలంలో 1971వ సంవత్సరంలో మీసా యాక్ట్, అంటే మీసా చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈ 1971లో తీసుకురావడం మీసా చట్టము 1977 వరకు కొనసాగింది. తర్వాత కాలంలో కోఫే పోసా ఈ చట్టము 1974లో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం నేటికి కూడా అమలవుతుంది. తర్వాత ఇంకో కాలంలో జాతీయ భద్రతను పెంపొందించడానికి, అసాంఘిక శక్తులను నియంత్రించడానికి జాతీయ భద్రతా చట్టము నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA 1980లో రూపొందించడం జరిగింది. తర్వాత పోటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ, టాడా యాక్ట్, ఇవన్నీ అనేక చట్టాలు కూడా నివారక నిర్బంధాన్ని నియంత్రించడానికి, నేరాలను నియంత్రించడానికి, దేశ ఐక్యత సమగ్రత కోసం, శాంతి భద్రతల నిర్వహణ కోసం అనేక చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇందులో అనేక చట్టాలు కూడా కాలక్రమేణా వాటి యొక్క ప్రాముఖ్యతను కోల్పోయి వాటి స్థానంలో అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది. ఉదాహరణకు కోఫే పోసా, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఈ రెండు చట్టాలు ఇప్పటికి కూడా ప్రస్తుతం అమలులోకి ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. మరి నివారక నిర్బంధం యొక్క ప్రాముఖ్యత ఏంటిది? నివారక నిర్బంధం యొక్క
ప్రాముఖ్యత ఏంటిది? నివారక నిర్బంధాన్ని ఎవరు అమలు చేస్తారు? నివారక నిర్బంధాన్ని ఎవరు అమలు చేస్తారు? వీటి యొక్క ప్రాముఖ్యతను మనం పరిశీలించినట్లయితే నివారక నిర్బంధం సంబంధించి నివారక నిర్బంధం ప్రివెంటివ్ డిటెన్షన్ దీనికి సంబంధించిన అంశాల్లో చట్టాలను రూపొందించే అధికారము. ఇది నివారక నిర్బంధానికి సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కు. అవునా? ఈ విషయం గురించి ఎందులో నేర్చుకున్నాం మనం? ఆర్టికల్ 22 క్లాస్ 7. నివారక నిర్బంధానికి సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంట్కు ఉందని మనం నేర్చుకున్నాం. అవునా? రైట్. మరి ఈ చట్టాలను రూపొందించిన చట్టాలను ఎవరు అమలు చేస్తారంటే కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది. ఏంటిది? కార్యనిర్వాహక శాఖ. అవునా? అమలు చేస్తుంది. మరి ఇంతకుముందే నేర్చుకున్నాం ప్రివెంటివ్ డిటెన్షన్ లో అసలు నేరం జరగకపోయినప్పటికీ నేరం జరుగుతుందేమో ఒక అనుమానంతో అరెస్ట్ చేయడం జరుగుతుంది అనే విషయం నేర్చుకున్నాం. అవునా? అంటే ఇక్కడ కొన్ని సందర్భాలలో కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. అవునా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే ఎవరు? ప్రభుత్వం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే ఎవరు? ప్రభుత్వము. అంటే కొన్ని ఆరోపణలు ప్రభుత్వం పైన ఏమని వచ్చిందంటే ప్రభుత్వము రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా స్వార్థపూరిత రాజకీయాల కోసము ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ను ఉపయోగించి కొందరిని అమానుషంగా అరాచకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అరెస్ట్ చేస్తుంది, పౌరుల యొక్క హక్కులకు భంగం వాటిల్లిస్తుంది, వారి యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది అనే ఆరోపణ ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఎవరైనా కానీ ఏ పర్సన్ అయినా కానీ జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుంది, శాంతి భద్రతలు విఘాతం కలిగించే అవకాశం ఉంది, నేరం జరుగుతుందేమో అనే అనుమానం ఉంది అని ఇటువంటి కారణాల ఆధారంగా ఏ వ్యక్తినైనా కూడా నిర్బంధించవచ్చు. అవునా? మరి నివారక నిర్బంధాన్ని కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుంది అంటే ఇండైరెక్ట్ గా ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎవరినైనా ఈ చట్టం కింద నిర్బంధించే అధికారాన్ని కలిగి ఉంది. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయాల కోసము, రాజకీయ ప్రయోజనాల కోసము ఎవరినైనా ఇష్టం ఉన్నట్టుగా రాజ్యాంగాన్ని విరుద్ధంగా నిర్బంధిస్తుంది అనే ఆరోపణ ప్రభుత్వంపై ఉంది. ఇలా నివారక నిర్బంధానికి సంబంధించి ఈ చట్టాల యొక్క ఉల్లంఘన జరిగిందనే విషయాన్ని మనం చరిత్రలో 1977 కాలంలో భారతదేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు పౌరుల యొక్క హక్కులు ఉల్లంఘించబడింది, వారి యొక్క హక్కులు ఉల్లంఘించబడిందని ఆ కాలంలోనూ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది. నివారక నిర్బంధం చట్టానికి సంబంధించింది. ఈ చట్టం సంబంధించి నివారక నిర్బంధం చట్టానికి సంబంధించి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు, జాతీయ అత్యవసర పరిస్థితి 1977 కాలంలో అనేక ఆరోపణలు ప్రభుత్వంపై రావడం జరిగింది. నేటికి కూడా ప్రభుత్వం పైన ఈ చట్టానికి సంబంధించి అనేక ఆరోపణలను మనం చూస్తూ ఉంటాం. అవునా? రైట్. ఇది ఆరోపణలు మాత్రమే. ఇది ఆరోపణలు మాత్రమే. కానీ వాస్తవంగా పరిశీలించినట్లయితే అంటే జాతీయ ప్రయోజనాలకు దేశం కన్నా ఎక్కువ ఎవరు లేరు. వాస్తవానికి పరిశీలించే దేశానికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పౌరులుగా, యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ గా, మన భారతీయ పౌరులుగా దేశానికి ప్రాథమిక ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దేశం కంటే ఎక్కువ ఎవరు లేరు. అవునా? మరి అటువంటి సందర్భంలో దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ దేశం యొక్క భద్రత, శాంతి భద్రతల నిర్వహణ, దేశం యొక్క ఐక్యత, సమైక్యత, సమగ్రత ఇటువంటి అంశాలను మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే నివారక నిర్బంధ చట్టం అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ చట్టం ద్వారా అసాంఘిక విద్రోహ శక్తులను, సమాజంలో అరాచకాన్ని వ్యాపిస్తున్నటువంటి విద్రోహ శక్తులను నివారించి, శాంతి భద్రతను నిర్వహించి ఒక దేశాన్ని అభివృద్ధి పథంలో కొనసాగిస్తూ
సమాజం యొక్క అభివృద్ధికి బాటలు వేయడానికి అవకాశం ఉంటుంది. నివారణ నిర్బంధ చట్టం అనేది చాలా అవసరమైనదని మనం ఇక్కడ భావించాల్సిన అవసరం ఉంది. అవునా? ఏ దృష్ట్యా? జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, జాతీయ సమైక్యత, సమగ్రత అటువంటి అంశాల దృష్ట్యా నివారణ నిర్బంధ చట్టం అనేది చాలా ప్రాముఖ్యతమైనది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అవునా? రైట్. ఓకేనా? అయితే ఇప్పటివరకు మనము చాలా క్లియర్గా ఆర్టికల్ 22 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 వరకు మనం చాలా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత చిన్న ఆర్టికల్ 23, 24 గురించి నేర్చుకున్నాం. ఆర్టికల్ 22 తర్వాత ఆర్టికల్ 23లో ముఖ్యంగా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత సమాజంలో దోపిడీ, అరాచకాలు, బానిస వ్యవస్థ లాంటి ఒక రకమైన వ్యవస్థ, వెట్టి చాకిరి, ఇటువంటి అనాగరిక ఆచారాలు, మానవత్వ విలువలు లేనటువంటి ఆచారాలు, నైతికత లేనటువంటి ఆచారాలు భారత సంస్కృతిలో ఒక భాగంగా కొనసాగుతూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి కల్పించడానికి, ఆ సహాయకులుగా ఉన్నటువంటి వారిని దోపిడీ నుంచి రక్షించడానికి, బాల కార్మికులకు రక్షణ కల్పించడానికి, మానవుల యొక్క అక్రమ రవాణా, అమ్మడం కొనుగోలును నియంత్రించడానికి, సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి, మహిళలకు రక్షణ కల్పించడానికి, పీడనాన్ని నిరోధించే హక్కుకు సంబంధించిన నిబంధనలు ఆ రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 23 మరియు ఆర్టికల్ 24లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 23 మరియు ఆర్టికల్ 24లో పొందుపరచడం జరిగింది. మరి ఇందులో ఆర్టికల్ 22 మరియు ఆర్టికల్ 24ను మనం ఒకసారి అధ్యయనం చేసినట్లయితే ఆర్టికల్ 23లో వెట్టి చాకిరి, అదేవిధంగా మానవుల అక్రమ రవాణాను నిషేధిస్తుంది. ఆర్టికల్ 23 అంటే వెట్టి చాకిరి, మానవుల అక్రమ రవాణాను ఆర్టికల్ 23 నిషేధిస్తుంది. అంటే ఇక్కడ వెట్టి చాకిరి అంటే ఏంటంటే ఎటువంటి ప్రతిఫలం చెల్లించకుండా, ఎటువంటి పనికి వేతనం చెల్లించకుండా, పత్నికి రోజువారీ కూలి చెల్లించకుండా పని చేయించడాన్ని ఏమంటారంటే వెట్టి చాకిరి అంటారు. అవునా? ఇక్కడ భారత సమాజంలో ప్రాచీన భారతదేశం నుంచి కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మధ్య భారతీయ చరిత్రలో కావచ్చు, ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ వారి చేతుల్లో భారతీయులు వెట్టి చాకిరికి రెట్టింపుగా 100 రెట్లు వెట్టి చాకిరికి గురయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు బ్రిటిష్ వారి కాలంలో. తర్వాత స్వతంత్ర భారతదేశంలోను బ్రిటిష్ వారి కాలంలోను జమీందారుల చేతిలో, భూస్వాముల చేతిలో కౌలు రౌతులు కానీ, కూలీలు పనిచేసేవారు కానీ వెట్టి చాకిరికి గురయ్యారనే విషయాన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా మానవుల అక్రమ రవాణా ఆ కాలంలో మానవుల యొక్క అక్రమంగా, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అక్రమంగా రవాణా చేసి మార్కెట్లో అమ్మకం కొనుగోలు చేసేవారు. మానవుల యొక్క ప్రత్యేకంగా ఆఫ్రికన్ దేశాల్లో కావచ్చు, కొన్ని చోట్ల ఆ కాలంలో అరబ్ కంట్రీస్లో కావచ్చు, మన భారతదేశంలో కూడా అక్రమంగా మనుషుల యొక్క అమ్మకం కొనుగోలు జరిగేది. అంటే ఇటువంటి ఉన్నటువంటి ఆచారాలను, ఈ దురాచారాలను, అనాగరిక ఆచారాలను నిర్మించడానికి, ఇటువంటి సంస్కృతిని భారత సమాజం నుంచి వైదొలగించడానికి, రద్దు చేయడానికి, తొలగించడానికి, నియంత్రించడానికి, రూపుమాపడానికి రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 23ని పొందుపరచడం జరిగింది. ఈ నిబంధన కింద వెట్టి చాకిరి, అదేవిధంగా మానవుల యొక్క అక్రమ రవాణాను నిషేధించడం జరిగింది. అవునా? రైట్. మరి ఇక్కడ వెట్టి చాకిరి అంటున్నాం, ఎటువంటి ప్రతిఫలం చెల్లించకుండా, వేతనం చెల్లించకుండా పని చేయించడాన్ని వెట్టి చాకిరి అంటున్నాం. మరి రాజ్యం అనేది ఆర్టికల్ 23 ఈ ఆర్టికల్ 23(1) ఇది తెలియజేస్తే,
ఆర్టికల్ 23 క్లాస్ 2 అనేది కొన్ని ప్రతికూల పరిస్థితులలో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యము నిర్బంధ ఉచిత సేవను పౌరులకు కల్పించవచ్చు. నిర్బంధ ఉచిత సేవ రాజ్యం ఏంటిది? రాజ్యము ఉచిత నిర్బంధ సేవను పౌరులకు కల్పించవచ్చు. ఏంటిది అంటే కొన్ని ప్రతికూల పరిస్థితులలో అంటే వరదల వంటి పరిస్థితులు, యుద్ధం వంటి పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు, రాజ్యానికి పౌరుల యొక్క అవసరము అనిపించినప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యేక సందర్భాలలో రాజ్యము పౌరుల నుంచి ఉచిత నిర్బంధ సేవను కోరవచ్చు. అంటే ఉచిత నిర్బంధ అంటే ఉచితంగా